అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సునీను. ఈరోజు అంశం ఏమిటంటే అంతు చిక్కని సీనియర్ తుఫాను కొత్త ఆట. ఆంధ్రప్రదేశ్తో, ఒడిశాతో, పశ్చిమ బెంగాల్తో, తమిళనాడుతో, అదేవిధంగా బంగ్లాదేశంతో ఓ ఆట ఆడుకుందామని తన యొక్క కయ్యానికి కాలు దువ్వుతూ ఏ దేశం వైపు, ఏ తీరం వైపు వెళ్దామని తన యొక్క కొత్త పంతాను విసురుతూ రాబోతోంది సీనియర్ తుఫాను. ఈ తుఫాను తన ప్రయాణాన్ని 23వ తేదీన ప్రారంభం చేస్తోంది. 24వ తేదీన వాయుగుండంగా తన రూపాన్ని మార్చుకుంటోంది. 24, 25 వాయుగుండంగా తన రూపాన్ని, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని 26వ తేదీ నాటికి తుఫానుగా మారబోతోంది. తుఫాను అంటే మామూలు తుఫాను కాదండి. ఇది ఎలాంటి తుఫాను అంటే ఒకసారి హుద్ తుఫాను, ఫైలిన్ తుఫాను ఏ విధంగా అయితే శ్రీకాకుళం జిల్లాను, విశాఖపట్నంను ఏ విధంగా అయితే నాశనం చేసిందో అలాంటి తుఫాను 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు రాబోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ, అదేవిధంగా ఒడిశా కానీ, తమిళనాడు కానీ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. అది కొత్త నాటకం ఆడబోతుందండి. నవంబర్లో ఏర్పడేటటువంటి తుఫాన్లు వాతావరణ నిపుణులకు కూడా ఒక పెద్ద సవాలు. ఎందుకంటే నవంబర్లో అనూహ్యమైనటువంటి వాతావరణ మార్పులు సముద్రంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఐఎండీ యొక్క అంచనాలను కూడా తల్లకిందులు చేసేసి కయ్యానికి కాలు దువ్వుతూ ఆంధ్రప్రదేశ్ దగ్గర నెల్లూరు నుండి కాకినాడ మధ్య అయినా తీరం దాటవచ్చు, ఒడిశా, మధ్య ఒడిశాలో తీరాన్ని దాటవచ్చు, బంగ్లాదేశ్ లో తీరాన్ని దాటచ్చు, తమిళనాడులో చెన్నై దగ్గర తీరాన్ని దాటచ్చు. ఏదైతేనేమి తీరాన్ని దాటేదైతే పక్కా అండి. కాబట్టి హెచ్చరిస్తోంది. మోంతా తుఫానుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కాగా ఏర్పాట్లు చేసుకుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం వైపుకు పోయి వరంగల్, ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలను కురిపించింది మోంతా తుఫాను. అలాంటి దారిలోనే ఈ యొక్క సీనియర్ తుఫాను కూడా నడుస్తుందండి. కాబట్టి సీనియర్ తుఫాను పట్ల రైతులు కానీ, ప్రభుత్వాలు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. సీనియర్ తుఫాను యొక్క వేగము 150 కిలోమీటర్ల వేగము. కాబట్టి బాగా జాగ్రత్తగా చూసుకోండి. వరి రైతులు కానీ, టమోటా రైతులు కానీ, ఇంకా ప్రభుత్వాలు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ నేను పల్లెటూరు సీను ఈ వీడియోని చేస్తున్నానండి. ధన్యవాదములండి.